హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ. ఈరోజైతే మేము 100వ గుణదల మేరీమాత మహోత్సవాలకైతే వచ్చామండి. మరి ఈ మహోత్సవాలు ఎలా జరిగాయో మీరు చూస్తారా? అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామా? ఇదైతే చర్చి స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. చూసారు కదా లైటింగ్‌తో ఎలా కళకళలాడుతుందో చాలా బావుంది కదా! చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా లోపలికెళ్ళిపోదామా? అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ ఎళ్ళిన తర్వాత చర్చి లోపలికి వెళ్ళడానికి ముందు లెఫ్ట్ సైడ్‌న పెద్ద స్టేజ్ ఒకటి ఏర్పాటు చేసి, ఈ విధంగా టెంట్‌లయితే ఏర్పాటు చేస్తారండి. ఎందుకంటే ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ గుణదల మాత మహోత్సవంలు చాలా గ్రాండ్‌గా జరుగుతాయన్నమాట. ఆ 3 రోజుల్లో ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులైతే వస్తారండి. చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో వస్తారనమాట. వాళ్ళ కోసం ఈ విధంగా టెంట్‌లనేవి ఏర్పాటు చేస్తారండి. ఆ 3 రోజులు స్టేజ్ మీద చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి. ఇక్కడికొచ్చిన భక్తులు వాటిని వీక్షిస్తూ కూర్చుంటారనమాట. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళే ముందు భక్తులకు వెల్కమ్ చెప్తూ ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారండి. దీన్ని చదువుదామా? ఏమీ లేదండి. గుణదల స్టార్ట్ అయ్యి 100 ఇయర్స్ అవుతుంది కదా! 100 ఇయర్స్‌నే మంత్స్, వీక్స్, డేస్, హవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్‌తో పోల్చారనమాట. చివరగా హార్ట్‌లీ వెల్కమ్ టు గుణదల లూర్దు మాత సెంచరీ సెలబ్రేషన్స్. అంటే మీ అందరికీ వెల్కమ్ చెప్తూ గుణదల 100వ సంవత్సర సెలబ్రేషన్స్ అని ఇచ్చారు. చివరగా మదర్ మేరీ ప్రే ఫర్ అస్. మేరీ మాత మా కోసం ప్రార్థించండి అని చెప్పారు. ఇక్కడ చూసారా డెకరేషన్ ఎంత బాగా చేశారో చాలా బావుంది కదా! మేము గుణదల తిరునాళ్ళకు ప్రతి సంవత్సరం వస్తామండి. ఒక్క సంవత్సరం కూడా మిస్ చేయమనమాట. నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కూడా నాకు ఊహ తెలియని దగ్గర నుంచి కూడా ఈ తిరునాళ్ళకి తీసుకొస్తారు. ఊహ అంటే హీరో శ్రీకాంత్ గారి వైఫ్ అని మాత్రం అనుకోమాకండి. ఊహ అంటే జ్ఞానం అని అర్థం. నాకు జ్ఞానం తెలియనప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు తీసుకొనొస్తున్నారనమాట. అదే కంటిన్యూ అవ్వకుండా ఇప్పటికి వస్తూ ఉందనమాట. చూస్తున్నారు కదా! ఇది స్టేజ్ దగ్గరికెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు కదా! ఫైనల్లీ మేము ఆ టెంట్ దగ్గరకొచ్చి ఒక మంచి ప్లేస్ అయితే చూసుకున్నామండి భోజనం చేయటానికి. ఆకలైతే అవుతుంది. అందుకే భోజనం చేయడానికి కూర్చున్నాము. ఇంటి దగ్గర నుంచి నేనే చేశానండి. పలావ్ అయితే చేశాను. చికెన్ కర్రీ అయితే సెపరేట్‌గా చేశాను. మా వారికైతే బాగా ఆకలవుతుందంట. ముందు స్పీడ్‌గా తినేస్తున్నారు. కర్రీ ఎలా ఉందంటే ఒక్క మాట కూడా చెప్పకుండా తినే పని మీద ఉన్నారనమాట. అలా మేము భోజనం చేస్తూ ఉంటే స్టేజ్ మీద అయితే జీసస్ సాంగ్స్ అయితే పాడుతున్నారండి. చక్కగా ఆ పాటలు వింటూ భోజనం అయితే చేస్తున్నాము. నా బండు చూసారా ఫోను చూస్తున్నాడు. బయటకొస్తే వాడికి ఫోను ఇవ్వాల్సిందే. ఫోను చూసుకుంటా తింటున్నాడు. నేను కొంచెం తినకుండా వాడికైతే కొద్దిగా తినిపిస్తున్నాను. ప్రతి సంవత్సరం మేము తిరునాళ్ళకొచ్చే ముందు భోజనమైతే ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకొని తెచ్చుకుంటామండి. ఎందుకంటే మేము నైటంతా ఉంటాము. అది కాకుండా దేవుడి సన్నిధిలో తింటే ఒక మంచిదని అలా ఏర్పాటు చేసుకొనొచ్చి దేవుడి సన్నిధిలో కూర్చొని చక్కగా తింటామనమాట. అలా భోజనం చేసిన తర్వాత స్టేజ్ మీదయితే సాంగ్స్ పాడటం అయిపోయిందండి. వేరే వాళ్ళొచ్చేసి ఒక స్కిట్ అయితే ఏస్తున్నారు. ఆ స్కిట్ చూసుకుంటా కూర్చున్నాము. అలా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక బయలుదేరామనమాట చర్చి లోపలికెళ్దామని. చూసారా మా వారు, మా బండు ఎలా ఎళ్ళిపోతున్నారో. అలాగే చూసారండి భక్తులొచ్చేసి చాలా మంది కూర్చున్నారు కదా! చాలా అంటే చాలా పెద్ద సంఖ్యలో వస్తారండి అసలు. ఇక మీకు వీడియోలో చూస్తేనే ఇలా అనిపిస్తుంది. ఇంక డైరెక్ట్‌గా చూస్తే మీరు ఇంకా థ్రిల్ అవుతారు. మేము ఇంటి దగ్గరొచ్చేసి నైట్ 8 గంటలకు స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే మా వారికి ప్రాక్టికల్స్ అవ్వటం వల్ల బాగా లేట్ అయింది. 8 గంటలకు స్టార్ట్ అయ్యాము. బస్సు వచ్చేసరికి 8:30నో ఏమో అయింది. మాది తిరువూరు కాబట్టి తిరువూరు నుంచి విజయవాడకి ఎక్స్‌ప్రెస్ బస్ అయితే ఎక్కామండి. విజయవాడ బస్ స్టాండ్‌కొచ్చేసరికి 11:30నో ఏమో అయిందండి. ఇక అక్కడి నుంచి సిటీ బస్ స్టాండ్‌కొచ్చేసి సిటీ బస్ స్టాండ్‌లో గుణదల బస్ అయితే ఎక్కామండి. విజయవాడ బస్ స్టాండ్ నుంచి గుణదలకి రావడానికి ఒక 20 మినిట్స్ అయితే పట్టిందండి. కాకపోతే మమ్మల్ని చర్చికి అవతల 1 కిలోమీటర్ ముందే దించేసారండి. ఎందుకో తెలుసా? ట్రాఫిక్ బాగా జామ్ ఉందని బస్సు అక్కడే స్టాప్ చేశారు. ఇక అక్కడి నుంచి మేము నిదానంగా నడుచుకుంటూ వచ్చామనమాట. వీడియోలో చూస్తున్నారు కదా! చెట్లు దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్లేస్‌ని లైటింగ్‌తో ఎంత బాగా డెకరేట్ చేశారో. చాలా బాగా డెకరేట్ చేశారు కదా! అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల వేడుక భక్తులకు స్వాగతం, సుస్వాగతం అని పెద్ద ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశారు. చాలా బావుంది కదా ఫ్లెక్సీ. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా 100 అండ్ నంబర్ ఎలా వేశారో చాలా బావుంది కదా! దీని మీద 1924 సంవత్సరం గుణదల స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు
ఆ చర్చికి సేవ చేసిన ఫాదర్‌ల యొక్క ఫోటోలనైతే వేశారండి. చాలా అంటే చాలా బావుంది కదా! 100 ఇయర్స్ కదండీ! చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారు. నాకు ఈ 100 అనే నంబర్ అయితే చాలా బాగా నచ్చింది. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొబ్బరికాయలైతే తీసుకున్నామండి. ఒక్కొక్క కొబ్బరికాయ వచ్చేసి రూ. 30 అంట. మేమొచ్చేసి 4 కొబ్బరికాయలు తీసుకున్నాము. అలాగే క్యాండిల్స్, సాంబ్రాణి కూడా తీసుకున్నామండి. చూసారా మా వారైతే చూపిస్తున్నారు ఇవైతే తీసుకున్నామని. ఇక అవి తీసుకున్న తర్వాత కొంచెం ముందుకైతే వెళ్ళామండి. చూసారు కదా! గుణదల మాత పుణ్యక్షేత్రం అని బోర్డయితే ఏర్పాటు చేశారు. చూసారండి లైటింగ్‌తో ఎలా ఉందో చాలా అంటే చాలా బావుంది కదా! నాకైతే చూడటానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఎందుకంటే మీకు వీడియోలో చూస్తేనే ఇలా ఉంది. డైరెక్ట్‌గా చూస్తే నాకు ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి. చూస్తున్నారు కదా! మేరీమాత ఎంత అందంగా కనిపిస్తున్నారో లైటింగ్ వెలుగులతో. చాలా బావుంది కదా! పైన రెడ్ కలర్‌లో జీసస్ శిలువ చూడండి ఎంత బావుందో. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇప్పుడు టైమొచ్చేసి 2 అయిందండి. చూసారా ఈ టైంలో కూడా భక్తులనేవాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కదా! చాలామందొచ్చారండి. మేరీమాత దగ్గర చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. వాళ్ళందరూ ప్రేయర్ చేసుకున్న తర్వాత మేము గూడా దగ్గరికెళ్ళి ప్రేయర్ చేసుకుందామనయితే వెయిట్ చేస్తున్నాము. అలాగే ఈలోగా మేమైతే క్యాండిల్స్ అయితే వెలిగిద్దాం అనుకోని క్యాండిల్స్ తీసుకొని నేను, మా వారైతే క్యాండిల్స్ ఎలిగించాము. అలాగే పక్కన సాంబ్రాణి కూడా వెలిగించేసామండి. మేము ప్రతి సంవత్సరం కూడా 10వ తారీఖు నైట్ 9:00 గుణదల్లో ఉంటామండి. అలా 9:00 గుణదల్లో ఉండి, అక్కడ భోజనాలు చేసి, అక్కడ ప్రదర్శనలు చూసి, ఆ నైట్ అంతా తెల్లవారుజామున లేసి, బ్రష్ చేసి కొండెక్కడం అయితే స్టార్ట్ చేస్తామండి. కొండెక్కడం స్టార్ట్ చేసిన తర్వాత మేరీమాత దగ్గరికైతే వెళ్తాము. మేరీమాత దగ్గరికెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని స్నానాలు చేసేసి, మళ్ళీ అక్కడి నుంచి సిలువకైతే పైకెళ్తామనమాట. పైన సిలువ దగ్గరికెళ్ళిన తర్వాత, అక్కడ సిలువ దగ్గర మళ్ళీ భోజనాలు చేసి, మళ్ళీ నిదానంగా గట్టయితే దిగుతాము. అలా గట్టు దిగేసరికి తెల్లారిపోతుందండి. కానీ ఈ సంవత్సరం మా వారికి ప్రాక్టికల్స్ ఉన్నాయి కాబట్టి హడావుడిగా మేము ముగ్గురం మాత్రమే వచ్చామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! చర్చి లోపలికెళ్దామని మేమైతే మెట్లెక్కి పైకొచ్చామండి. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. చర్చ్ వచ్చేసి తెల్లవారుజామున 5 గంటలకైతే ఓపెన్ చేస్తారంట. ఇంక చేసేదేముందిలే అని నిదానంగా దిక్కుంటూ వెళ్ళామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌న ఉన్న బిల్డింగ్ మీద మేరీమాత స్టాచ్యూ కనిపిస్తుంది గమనించారా? ఈ బిల్డింగ్ వచ్చేసి కొత్తగా కట్టారండి. మేము 5 నెలల క్రితం నవంబర్‌లో అయితే గుణదలొచ్చాము. అప్పుడైతే ఇది కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. మేము అప్పుడొచ్చినప్పుడు అనుకున్నామండి గుణదల కల్లా దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే గుణదల తిరునాళ్ళున్నాయి కదా! అనుకున్నాము. అలాగే కంప్లీట్ చేసైతే చూయించారు. తర్వాతొచ్చేసి కొంచెం ముందుకొచ్చేసరికి మేరీమాత స్టాచ్యూ కనిపించిందండి. ఇక్కడైతే ఫోటోస్ దిగుతున్నారు. మేము కూడా దిగుదామనైతే వెయిట్ చేస్తున్నాము. నా బండు వాళ్ళు ఫోటోస్ దిగుతున్నా సరే నన్ను కూడా దిగండి అని అక్కడ నుంచొని ఫోటోస్‌కైతే స్టిల్స్ ఇస్తున్నారు. ఈలోగా మా వారు కూడా ఇటొచ్చేసి సెల్ఫీలైతే దిగుతున్నారనమాట. ఇక్కడ ఇద్దరు సార్స్ ఫోటోస్ దిగుతున్నారు కదా! అందులో లెఫ్ట్ సైడ్ ఉన్నాయన ఫోటోస్ దిగుతారా? దింపమంటారా? అని మమ్మల్నయితే ఫోటోస్ అయితే దింపారు. ఎందుకంటే ఎవరు అవైలబుల్‌గా లేరు కదా! మేము థంబ్‌నెయిల్‌లో పెట్టిన ఫోటో అయితే ఆ సార్ దింపిందేననమాట. ఇక అలా ఫోటో దిగొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చర్చి దగ్గరకొచ్చేసి ప్రేయర్ చేసేసుకొని కానుకలైతే వేశామండి. అలాగే కొబ్బరికాయలు కొట్టాము. సాంబ్రాణి కూడా ఎలిగించాము. కానీ ఈసారి మేము గట్టయితే ఎక్కలేదండి. ఎందుకంటే మా వారికి ప్రాక్టికల్స్ కదా! మళ్ళీ ఉదయం 8 గంటలకల్లా కాలేజీలో ఉండాలి. గట్టెక్కితే టైం సరిపోదని ఎక్కలేదు. అదే మేమిద్దరం అయితే ఎలాగైనా ఎక్కి దిగేవాళ్ళం. మళ్ళీ మా పండునేసుకొని ఎక్కి దిగాలంటే చాలా టైం పడుతుందని గట్టయితే ఎక్కలేదు. అలా బయటకొచ్చాక ఈ షాపయితే కనిపించిందండి. ఇక్కడొచ్చేసి ఇయర్ రింగ్స్, చైన్స్, బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. తీసుకుందామంటే మళ్ళీ టైం సరిపోదు. ఎందుకులే ఈసారొచ్చినప్పుడు తీసుకోవచ్చులే అని ముందుకైతే వెళ్ళాము. అలా ముందుకెళ్ళిన తర్వాత పండు అయితే బొమ్మలు 2 సెలెక్ట్ చేసుకున్నాడండి. గన్ అయితే తీసుకున్నాడు. రెండోదొచ్చి బాణం అయితే తీసుకున్నాడు. ఇవి 2 వచ్చేసి ఒక్కొక్కటి 100 అంట. 2 వచ్చేసి 200. ఇలా ముందుకొచ్చేస్తున్నామండి. చూసారా ఇక్కడ మేరీమాత ఇక్కడ వాటర్ సిస్టమ్ అయితే పెట్టారండి. బావుంది కదా! ప్రతి సంవత్సరం లేదు. ఈ సంవత్సరమే చూస్తున్నాను. అలా నడుచుకుంటూ వస్తున్నామండి. వచ్చే దారిలో ఇలా స్తూపాలున్నాయి గదా! ఈ స్తూపాలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానండి. చాలా బాగా ఏర్పాటు చేశారు. లైటింగ్స్‌తో బాగా కనిపిస్తున్నాయన్నమాట. అలాగే ఈ రోడ్ సైడ్‌న ఏమమ్ముతున్నారో గూడా మీకు చూపిస్తాను. ముందుకొచ్చేసరికి ఈమేమో బెలూన్స్ అమ్ముతుంది. లెఫ్ట్ సైడ్‌నొచ్చేసి పారాణిలాగుండి చేతికి అద్దుతారు గదండీ గోరింటాకు అయ్యయితే అద్దెయి పెట్టిందీమ. తర్వాతొచ్చేసి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నామండి. మనకేమో గాని చిన్న పిల్లలకి తిరునాళ్ళంటే మరీ ఎక్సైట్‌మెంట్ గదా! ఇప్పుడు తిరునాళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక మా పండుని ప్రతి తిరునాళ్ళకి తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళకపోతే ఊకోడనమాట. ఇక్కడ ఇంతమందున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి. వాళ్ళ ఫోన్‌కయితే పౌచులేయించుకుంటున్నారు. గుణదల తిరునాళ్ళకొచ్చినందుకు సంతోషంగా ఉన్నా, ఒకే ఒక్క బాధైతే ఉందండి. అదేంటంటే గుణదల గట్టు ఎక్కలేదని. మేము ప్రతి సంవత్సరం గుణదల గట్టు ఎక్కకుండా వెళ్ళమనమాట. కానీ వచ్చి గూడా ఎక్కకుండా ఎళ్తున్నామంటే కొంచెం బాధుంది. మరి ఏం చేస్తాం టైం వచ్చేసి 3 దాటింది. ఇక ఇప్పుడు గట్టెక్కి దిగాలంటే ఎట్టైనా 3 అవర్స్ అయితే పడుతుందండి. ఎందుకంటే బుడ్డ పిల్లాడున్నాడు గదా! వాడినేసుకొని ఎక్కాలంటే ఖచ్చితంగా 3 అవర్స్ పడుతుంది. అందుకే ఏం చేస్తాం ఈసారొచ్చినప్పుడు ఎక్కొచ్చులే అని సర్దుకుపోవటమే.
అసలొచ్చాం కదా! రాకపోతే రాలేదనే బాధ ఇంకోటి. వచ్చినందుకు సంతోషపడటమే. ఇక్కడ చూసారా ఈ అంకుల్ గూడా ఫోనుకి పౌచులు వేస్తున్నాడండి. ఇక్కడ చూసారా ఎవరో దోమల తెరేసుకొని చక్కగా పడుకున్నారు. దానికి మించిన హాయి ఇంకోటి లేదండి. ఎందుకంటే దోమలు బాగా ఉన్నాయి. ఇలా బయట ఎప్పుడైనా స్టే చేయాల్సొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా దోమతెరలకు తీసుకెళ్తే బావుంటాయండి. ఇటువైపు చూస్తున్నారా ఈ ఆంటీ అయితే డ్రింక్స్ అయితే అమ్ముతుంది. ఇక్కడ చూసారా జీసస్ స్టాచ్యూ ఎంత బావుందో. ఇటువైపు కూడా చూడండి చాలా బావున్నాయి. అలా కొంచెం ముందుకైతే వస్తున్నామండి నడుచుకుంటూ. నా పండు చూసారా ముందు ఉరుగుతున్నాడు ఆ ఇసుక మీద. ఆయనకి ఆటలాగుంది. మా భయం ఏంటంటే జనాలు చాలా మందున్నారు గదా! ఈ జనాలలో ఏడ తప్పిపోతాడో అని మా భయం. అందుకే అలా పర్టిక్యులర్‌గా చూస్తూ ఉన్నాము. వీడియోలో చూస్తున్నారు కదా! స్టాచ్యూస్ చాలా బావున్నాయి కదా! చాలా బాగా ఏర్పాటు చేశారు కదండీ! నేనేమనుకున్నానంటే ఎలాగో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను కదా! ఈసారి 100 ఇయర్స్ ఆఫ్ గుణదల మాత మహోత్సవములు కదా! ఖచ్చితంగా చూపించాలి వాళ్ళకి. ప్రతి ఒక్క ప్లేస్‌ని బాగా చూపించాలి. గుణదల కొండెక్కి చూపించాలని చాలా ఆశపడ్డాను. కానీ ఏం చేస్తామండి అనుకున్నదొకటి, అయినదొకటి. అయినా పర్లేదు మీకైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లేస్‌ని వీడియో చూపిస్తున్నా. మీరు మాత్రం బోర్ కొట్టకుండా వీడియో ఫుల్‌గా చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆంటీ చూసారా పూలమ్ముతుందిక్కడ. ఇటువైపు చూసారా ఈ స్టాచ్యూ ఎంత బావుందో అండి మేరీమాతది. ఇటువైపు కూడా చాలా బావున్నాయండి స్టాచ్యూసు. ఇక్కడైతే టెడ్డీ బేర్లు అమ్ముతున్నాడు ఈయన. ఏ 2 టెడ్డీ బేర్లైనా 150 అంట. తీసుకుంటావా అని అడిగారు. వద్దులే తీసుకునే అంత టైం లేదని నవ్వుకుంటెళ్ళాను. ఇక్కడొచ్చిన తర్వాత ఇవొచ్చేసి హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అమ్ముతున్నారండి. బావున్నాయి. ఇటు సైడ్ ఏం చేస్తున్నారు కదా అని ఇటు మూలకైతే వచ్చి చూసాను. ఏమీ లేదండి చైన్స్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడొచ్చేసి చిన్ని చిన్ని లారీలాగున్నాయండి ఇవి. ఆమె పడుకుంది అక్కడ పెట్టుకొని. బాగా నిద్రొస్తుందనుకుంట పాపం. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూనే వెళ్తున్నాము. నా పండు చూసారా అక్కడ ఇసుకుంటా ఆ ఇసుక లేపుకుంటా ఆడుతున్నాడు ఉరుకులు పెట్టుకుంటా. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈడెక్కడున్నాడో ఏంటో వీడియోలో కనిపించట్లేదు. చూడాలి ఆగండి ఒక్క నిమిషం. ఉన్నాడులే వాళ్ళ నాన్న చూస్తూనే ఉన్నాడులేండి. తప్పించుకొని పోయాడేమో అని నేను కంగారు పడ్డాను. వీడియోలో పైన గట్టు మీద కనిపిస్తుంది కదండీ! గుణదల మాత వందనమని లైటింగ్‌తో రాశారు. అదొచ్చేసి మేరీమాత దగ్గరదనమాట. చాలా బాగా రాశారు కదా! అది గమనించండి మీరు. వీడియోలో స్టార్టింగ్ అయితే మీకు పూర్తిగా కనిపిస్తుంది. అలా బయటకైతే వచ్చేసామండి. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ నాకు జున్నయితే కనిపించింది. ఒక కప్ అయితే తిన్నాను. చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి మేము చికెన్‌తో తిన్నాం కదా! కొంచెం డ్రింక్ తాగుదామని నాకు థమ్సప్, పండుగ స్ప్రైట్ తీసుకున్నాం. అలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఈ బొమ్మలైతే కనిపించాయండి. చాలా బావున్నాయి. ఇటువైపు టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయండి. ఎక్కువ తిరునాళ్ళ మొత్తంలో నేను బాగా చూసింది ఏంటంటే టెడ్డీ బేర్సే అండి. ఇక్కడ వచ్చేసి కీ చైన్స్ అండి. కీ చైన్స్ మీద మనకు నచ్చిన పేర్లు అయితే రాసిస్తున్నారు. కీ చైన్స్ మీద, బియ్యపు గింజల మీద అయితే రాసిస్తున్నారు. ఇటు వచ్చేసరికి చెరుకుగడలు కనిపించాయండి. ఈ చెరుకుగడలు కూడా చాలా మంది ఇష్టంగా కొనుక్కొని అయితే తీసుకెళ్తున్నారు. కొంచెం ముందుకొచ్చేసరికి టెడ్డీ బేర్స్ అయితే కనిపించాయండి. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఫైబర్ ప్లేట్లు, టీ కప్స్ అన్నీ కనిపించాయి. ఇటువైపు ఏమో మూకుళ్ళు, పిండి వంటలకు కావాల్సిన సామాగ్రి అయితే ఉన్నాయి. ఇటువైపు వచ్చేసి ఫ్లవర్ వేజెస్ ఉన్నాయండి. టీవీ మీద పెట్టుకోవడానికి, అలా డెకరేషన్‌కి ఉపయోగించుకోవడానికి కావాల్సిన ఫ్లవర్ వేజెస్ అన్నీ ఉన్నాయి. చాలా బావున్నాయి. ఇటువైపు వచ్చేసి టెడ్డీ బేర్స్ ఉన్నాయండి. టెడ్డీ బేర్స్ అన్ని కలర్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయండి. నాకొచ్చేసి మల్టీ కలర్‌లో ఉన్న టెడ్డీ బేర్స్ అయితే బాగా నచ్చాయండి. మల్టీ కలర్‌లో ఉన్న టెడ్డీ బేర్స్ హార్ట్ సింబల్స్ అయితే ఉన్నాయండి. చాలా బావున్నాయి. పండుకైతే ఈ ఎలిఫెంట్ బొమ్మ అయితే బాగా నచ్చిందంట. కొనమని అడుగుతున్నాడు వాళ్ళ నాన్నని. వాళ్ళ నాన్నేమో "వద్దమ్మా బాగోదు" అని చెప్తున్నాడు. అయినా కానీ వినకుండా అడుగుతున్నాడు. అప్పుడు నేను వేరే షాప్‌లో ఇంకోటి ఎలిఫెంట్ బొమ్మ ఉంది నాన్న అది బావుంటుందిరా అంటే వచ్చాడు. కొంచెం ముందుకొచ్చేసరికి ఈ టీ కప్స్, ఫైబర్ ప్లేట్లు, ఈ జాడీలు అలాంటివి కనిపించాయండి. ఇంకా అలా ముందుకొచ్చిన తర్వాత ఇంకో షాప్‌లో ఎలిఫెంట్ బొమ్మ అంటే ఇదేనండి. ఈ ఎలిఫెంట్ బొమ్మ అయితే తీసుకుంటున్నాము. ఈ ఎలిఫెంట్ బొమ్మ వచ్చేసి రూ. 100 అంటండి. ఈ ఎలిఫెంట్ బొమ్మను తీసుకొని డైరెక్ట్‌గా బస్ అయితే ఎక్కామండి. అలా గుణదల నుండి విజయవాడ ఎళ్ళేసరికే 4 అయిందండి. అక్కడి నుంచి మా ఊరికెళ్ళేసరికి ఖచ్చితంగా 6 అయిందండి. ఎలాగైనా కరెక్ట్ టయానికైతే రీచ్ అయ్యాము. ఈసారి ఖచ్చితంగా గుణదల వెళ్ళినప్పుడు గుణదల కొండ కూడా ఎక్కి ఖచ్చితంగా మీకు వీడియో తీసైతే చూయిస్తానండి. ఇదేనండి నా వీడియో. ఈ వీడియో మీకెలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.